రండి రండి దేవుని సన్నిధికి. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. వరంగల్ మేత్రాసనము, ఫాతిమానగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు తానుగుండ్ల మత్యాస్ రెడ్డి, విజయకుమారి కుటుంబంలో భగవంతుడు చేసిన ఘనమైన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపూర్ణ ఆయురారోగ్యంలో వారు చేయు పనుల యందు తోడుగా ఉండాలని, మన్వరాన్లకు దేవుని ప్రేమలో దేవుని బాటలో నడవాలని మరియు తానుగుండ్ల శౌరెడ్డి, ఇన్నాశమ్మ, శ్యామల, చిన్నప్రేటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ, బంధువుల కుటుంబాలలో చనిపోయిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు స్థలములోని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. విజయవాడ మేత్రాసనము, పామరు విచారణ, కీర్తిశేషులు వేము ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని వీరి కుమార్తె హార్డర్ ఝాన్సీ రాణి, మనవడు హార్డర్ శ్యామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ముంబై మేత్రాసనము ప్రాజెక్టు దేవుడు దీవించి దేవుని చిత్తములో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు
కృతజ్ఞతా పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ రెడ్డి షాముల్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని రెడ్డి ప్రసాద్, ప్రకాష్, పుష్ప, జసింత, సుజాత, సుగుణ, దయామణి, సుభాషిణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలవాలన విచారణ కీర్తిశేషులు పన్నీరు తేరిజినమ్మ గారి 50వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ రాజు, విమల, వంశీ, లిఖిత దివ్య పూజ బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ ప్రేగ్ నగరం యూరోప్లో పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి అభినవ్ దీప్ను దేవాది దేవుడు దీవించాలని అద్భుత మేలులకు కృతజ్ఞతలుగా అర్పిస్తూ జీవితంలో ఆయురారోగ్యములతో తమ కృపా వరాలతో ముఖ్యంగా తన PhDలో మంచి ఫలితాలను సాధించేలా తనను జ్ఞానవరంతో నింపుమని ప్రార్థిస్తూ వరప్రసాద్, మేరీ విజయరాణి, అనూహ్య, అభిషేక్, లూర్దు మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనము గుణదల విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎర్రమల్ల నిర్మల్ రాకేష్, ప్రశాంతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రిషాంత్, అస్మితులకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఆడారి చిన్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఆడారి ఫ్రాన్సిస్ జేవియర్, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి దేవుని యొక్క ఆశీస్సులను అందరిపైన రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనము. మానవుడు కేవలం రొట్టె వలన జీవించడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కావున దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని హృదయంలో దయ ఉంది, దేవుని చూపులో జాలి ఉంది, దేవుని చేతిలో స్వస్థత ఉంది, దీవెన ఉంది. మనమందరము కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠించి ధ్యానించాలి. ఏలైనా ఈ దేవుని వాక్కు మనం ఎప్పుడైతే గౌరవంతో, భక్తితో అనుక్షణము పఠించి ధ్యానించి దానిని ఆస్వాదించి జీవితంలో అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనకు దీవెనలను, మార్పును మరి మన జీవితములలో, మన కుటుంబాలలో నివసిస్తారు, మనల్ని రక్షిస్తారు. అందుకే కీర్తన 1లో మనము చదువుతామో, ధర్మశాస్త్రమును ఎవరైతే ఆనందంతో పఠించి రేయింబవలు ధ్యానిస్తారో వాళ్ళు ఏటి ఒడ్డున నాటబడ్డ చెట్టు లాంటి వారు. ఆకులు పచ్చగా ఉంటాయి, పనులు ఎప్పుడు ఉంటాయి, మరియు వాళ్ళు చేసిన పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రసాదించమని మనందరం కూడా వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనము. నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు మరియు దేవుడు ఆయనను మృతులలో నుండి సజీవుడిగా లేపాడని నీవు హృదయంలో విశ్వాసం ద్వారా ప్రకటించినప్పుడు వారందరూ రక్షించబడతారు. పునరుత్థానమైన క్రీస్తుని మన హృదయంలోకి, మన కుటుంబాల్లోకి, మన జీవితాల్లోకి ఆహ్వానించి మనకు ఆ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబరుచు ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదిస్తున్నాము. ఎందుకనగా అజ్ఞానము పాపము అను అంధకారము నుండి విముక్తులమై ఆనందిస్తున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకునే ఈ సత్యముల ఆచరణయందు మాకు దృఢ చిత్తమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన జ్ఞానస్నానము పొందవచ్చును. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 40 వరకు. ఆ దినములలో ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా ఫిలిప్పు వెంటనే అక్కడు పరిగెత్తుకుని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నించగా నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదన వధింపబడుటకు తీసుకుని పోబడిన గొర్రెవలెను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనంగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను. న్యాయము అతనికి నిరాకరించబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలయనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయము చెప్పుచున్నాడు, తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసుని గురించి అతనికి బోధింపనారంభించెను. వారట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్నానము పొందుటకు ఆటంకమేమి అని ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయ ఆజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు
ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అతడే ఫిలిప్పు ఆజోతులో కనపడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాను చేరుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 6 వచనములు 44 నుంచి 51 వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతో ఇట్లనెను, నన్ను పంపిన తండ్రి ఆకర్షించినని తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచనని పాపము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరుల ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు దప్పిక కొనడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేను. దీనిని భుజించినవాడు నిరంతరము జీవిస్తాడు. ఈ లోకమునకు జీవమును ఇచ్చేది నా శరీరమే.
మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మనిషి కుమారుని శరీరమును భుజించి రక్తమును పానము చేస్తే మీలో జీవముంటుందని నిశ్చయముగా చెబుతున్నారని ప్రభువు పలికారు. మరియు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిరంతరము జీవించును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైనది, నా రక్తము నిజమైనది. ఎవరు దీనిని భుజించి త్రాగుతారో వారు నాయందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను. మరి నేను ఏ విధంగా జీవిస్తున్నానో మీరు కూడా అలానే జీవిస్తారు. ఏలయనా నేను తండ్రి యందు ఉన్నాను, మీరు నా యందు ఉంటే జీవిస్తారు అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ఈ ప్రభు యొక్క శక్తిని, మహిమను ప్రతి క్షణము మరి ప్రతి అవసరాలలో మనందరము కూడా పొందాలి. ఉదాహరణకి మనము వ్యాధిగ్రస్తుల అభ్యంగనం చేస్తాము, అనాయింటింగ్ ఆఫ్ ద సిక్. ఒకసారి నన్ను ఒక కుటుంబము, మా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్లు కేవలము 1 నెల మాత్రమే బ్రతుకుతారు, ఫాదర్ గారు మీరు వచ్చి వాళ్ళకి అవస్థాభ్యంగాన్ని ఇవ్వండి అన్నారు. వెళ్ళి అవస్థాభ్యంగాన్ని ఇచ్చాను. మరి తరువాత ఆ ప్రభు చిత్త ప్రకారము, ఆ ప్రభు దీవెన ప్రకారము ఆ వ్యక్తి 1 నెల కాదు 5 సంవత్సరాలు జీవించాడు. మరి దాని అర్థం ఏంటంటే ప్రభువే అంటున్నారు, నేనే జీవాహారమును, నేనే పరలోకం నుంచి వచ్చిన జీవాహారమును. ఈ ఆహారమును భుజించిన వారు మరణించరు, నిత్యము జీవిస్తారు. ఏలయనా నేను అతని యందు ఉన్నాను, అతడు నా యందు ఉన్నారు. మరి మనమందరం కూడా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని ప్రతిరోజు పూజా బలిలో పాల్గొంటున్నప్పుడు స్వీకరిస్తున్నాము. మరి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే 1 కొరింథీయులు 11వ అధ్యాయము 27వ వచనములో మనము చదివితే ఏమని సెలవిస్తున్నారంటే, ఎవరైతే అయోగ్యంగా ఈ యొక్క ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తారో వారు ఈ ప్రభు శరీర రక్తాల ఎడల వాళ్ళు పాపాన్ని కట్టుకుంటున్నారు అయోగ్యంగా. మరి ఎవరైతే ఈ ప్రభు శరీర రక్తాలను ఆత్మ పరిశీలన లేకుండా స్వీకరిస్తున్నారో వారు కూడా పాపకూపంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ఎవరైతే ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని గ్రహించరో తెలుసుకోరో అలా స్వీకరించిన వాళ్ళు తీర్పునకు వాళ్ళు విధి అవుతున్నారు. అలా తీర్పు విధించబడిన వారు వాళ్ళు ఏమవుతున్నారు? అస్వస్థులవుతున్నారు, బలహీనులవుతున్నారు, మరి కొందరు కూడా చనిపోయారు అని తెలియజేస్తున్నారు. అందుకే ప్రభు శరీర రక్తాలను ప్రతి ఒక్కరు కూడా భక్తితో, విశ్వాసముతో, మరి పరిపూర్ణమైన హృదయముతో, పరిశుద్ధమైన మనసుతో స్వీకరిస్తే ఆ యొక్క దేవుని ఆశీస్సులు హేరాళముగా మనందరిలో ఉంటాయి. కాబట్టి ప్రతి పూజలో పాల్గొన్నప్పుడు ఆ భక్తియుతంగా మనము స్వీకరించి ఆ ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనకు అద్భుతాలు, మహాఘనకార్యాలు, హేరాళమైన ఆశీస్సులు మనకి, మన కుటుంబానికి దేవుడు వాటిని ప్రసాదిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క జీవాహారాన్ని స్వీకరించండి. మీ కుటుంబాలలో ఉన్న ముఖ్యంగా మీ చిన్నపిల్లలకు దీని యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా వివరించడము చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకములో సృష్టించింది ఆ నిత్య జీవానికి చేరుకోవాలి. అందుకే మనము ప్రభువుని గురించి తెలుసుకోవాలి, ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని సేవించాలి, ప్రభువులో లీనం కావాలి, ప్రభుతో ఐక్యత ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభువు గురించే మనము ధ్యానించాలి,
ఆ ప్రభు ఇచ్చే సందేశాన్ని ఇతరులకు పంచాలి. అది భగవంతుడు మనల్ని కోరుకునేది. కాబట్టి మన అనుదిన జీవితము, పూజా బలిలో పాల్గొనే అదృష్టం, ఇవన్నీ కూడా మనము నిత్య జీవం వైపు నడుస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము. ఆ నిత్య జీవాన్ని చేరుకోవడమే మన ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభువుకి ప్రియమైన శిష్యులుగా జీవించుదాము. ప్రభు సెలవిస్తున్నారు, యోహాను 6వ అధ్యాయము 27వ వచనములో, అశాశ్వతమైన భోజనానికై మీరు శ్రమించవద్దు, శాశ్వతమైన జీవితానికి, నిత్య జీవాన్ని ప్రసాదించే ఆ జీవితానికి మీరు ప్రయాసపడండి, దానిని ఇచ్చేది కేవలం మనుష్య కుమారుడే. కాబట్టి క్రీస్తుతో మనము ఐక్యత సంబంధాన్ని దినదినము ఏర్పరచుకొని అభివృద్ధి చేసుకొని ఆధ్యాత్మికంగా ఆ ప్రభువులో లీనమయ్యే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించి మనల్ని దీవించి ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయము. నీవు తెలియజేయు సత్యములను మేము అర్థము చేసుకొని భక్తి మార్గంలో నడుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అరుగులవుతున్నారు. అతనిని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి యందయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా,
నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలగు మరియమాతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు, మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకొందము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకొందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో మా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో మా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు